ఇండియన్ ఆర్మీలో చేరాలి, డైరెక్ట్గా లెఫ్టినెంట్ ర్యాంక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక షార్ట్ కట్ ఉందండి. జేఈఈ మెయిన్స్, జాగ్రత్తగా వినండి, అడ్వాన్స్డ్ కాదు, జేఈఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీకి వెళ్ళటానికి అర్హులే. అంటే అలాగని అక్కడ ఏదో సిపాయి ఉద్యోగం కాదండి. లెఫ్టినెంట్ ర్యాంకు సంవత్సరానికి 18 లక్షల దాకా పే ఉంది. ఇక అన్ని అలవెన్స్లు కలిపి ఇంకా చాలా అలవెన్స్లు ఉంటాయి కదా, అన్నీ కూడా. మరి ఈ లెఫ్టినెంట్ అక్కడితో ఆగిపోడు కదండి. తర్వాత మేజర్ అవుతాడు, లెఫ్టినెంట్ కల్నల్ అవుతాడు, ఆర్మీలో టాప్ పొజిషన్స్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటారండి. అంటే టెక్నికల్ పీపుల్ కావాలి వీళ్ళకి అన్నట్టు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళు తీసుకుంటారు, చక్కగా వాళ్ళే ఇంజనీరింగ్ చదివిస్తారు, ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తారు, ఈ టైంలో చక్కగా స్టైఫండ్ ఇస్తారు, 4 సంవత్సరాల తర్వాత డిగ్రీతో పాటు ర్యాంకు కూడా ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు. అంటే ఆర్మీలో అత్యున్నత స్థాయిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎవరు అంటారా? ఇంక తెలియదు ఏముంది, మెకానికల్ దగ్గర నుంచి, సివిల్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు. వీళ్ళకి సిగ్నలింగ్ దగ్గర నుంచి టెక్నికల్ సర్వీసెస్ ఆర్మీలో చాలా అవసరం కదండి. అక్కడ వీళ్ళు మంచి రోల్ ప్లే చేస్తూ ఉంటారు. చాలా మంచి అవకాశం. అయితే ఒక లాజిక్ ఉంది, ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంకా సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ పెడతారు. అంటే ఈ స్కోర్ ఉంది కదా, ఎలాగో మెయిన్ స్కోర్ ఉంది, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ పెట్టి ఈ రెండింటిని కలిపి మెరిట్ తీసి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇస్తారు అన్నట్టు. మనిషి మంచి క్రమశిక్షణతో ఉండటంతో పాటు ఇండియన్ ఆర్మీలో చాలా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. నా సలహా అయితే ఇలాంటివి అసలు వదులుకోకూడదు. ఎందుకంటే డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత ప్రెస్టీజియస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ తీసుకోవడమే చాలా గొప్ప విషయం లాగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక జీవితంలో స్థిరపడడం కూడా ఖాయం. సో నేను జేఈ మెయిన్స్ రాశాను, కానీ ఇటువైపు ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ఐఐటీలు, ఎన్ఐటీలు ఉన్నాయి కదండి, అటు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు నాకు ఒక మంచి ఉద్యోగం అంటే అలాంటిది కాదు, ఆర్మీలో కావాలనుకునే వాళ్ళు ఈ జూన్ 12 దాకే అవకాశం ఉంది. జూన్ 12కి అలా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ ఉంది. ఇప్పుడైతే అప్లై చేసేసుకోండి. సెప్టెంబర్, ఆగస్టు ఆ టైంలో వీళ్ళు ఇంటర్వ్యూ పెడతారు, ఆ తర్వాత ఫైనల్ చేస్తారు. సో ఇంత మంచి అవకాశం మరి మిస్ చేసుకోకండి. జస్ట్ గూగుల్ చేసినా కానీ మీకు అర్థమైపోతుంది, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటారు. సో మరి ఇంత మంచి అవకాశం జేఈఈ మెయిన్స్ రాసిన పిల్లలకి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చని ఈ సమాచారం ఇస్తున్నాను. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి.